వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమలో ఉత్తరాంధ్ర అమ్మాయి. మా ఫ్యామిలీ అందరం కలిసి పాండిచ్చేరికి స్టార్ట్ అయిపోయాం. మా ఊరు తాడిపత్రి నుండి పాండిచ్చేరికి వెళ్ళే దారిలో మేము కార్లని ఆపి ఎక్కడున్నాం అనుకుంటున్నారా? బెల్లం పాలకోవా చాలా ఫేమస్. ఇక్కడ అందరూ ఈ బెల్లం పాలకోవాని టేస్ట్ చేయడం స్టార్ట్ చేసాం. బన్ని మధ్యలోకి కట్ చేసి అందులో బెల్లం పాలకోవాని స్టఫ్ చేసి మనకిస్తారు. అది ఒక్కసారినే టేస్ట్ చేయాలి. డెఫినెట్గా అటువైపు వెళ్ళిన వాళ్ళు ఒకసారి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆ బెల్లం పాలకోవా ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? గువ్వల చెరువు. ఎప్పుడైనా మీరు గువ్వల చెరువుకి వెళ్ళినప్పుడు ఆ బెల్లం కోవాని టేస్ట్ చేయడం మర్చిపోకండి. అక్కడ నుండి మా ప్రయాణం మళ్ళీ మొదలైంది. మధ్యలో నచ్చిన పాటలు పెట్టుకుంటూ నచ్చిన మాటలు మాట్లాడుకుంటూ అలా ఒక దగ్గర విశాల్ మార్ట్ కనిపించగానే ఆగిపోయాం. అక్కడ కాస్త షాపింగ్ అయిపోయాక ఒక మంచి ప్లేస్ చూసుకొని డిన్నర్కి ఒక దగ్గర అందరం కూర్చుండిపోయాం. మంచి వెన్నెల్లో అందరం కలిసి ఇలా భోజనం చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఆ డిన్నర్ అయిపోగానే మళ్ళీ ప్రయాణం కొనసాగించాం. మార్నింగ్ అవ్వగానే ఒక ప్లేస్ చూసుకొని ఆగాము. అక్కడ ఒక మంచి ప్లెజెంట్గా కనిపించే నేచర్ కనిపించింది. ఇక్కడ మన దారి పొడుగున టెంపుల్స్, ఆ పెద్ద పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం, వినాయకుని విగ్రహం, పచ్చని చెట్లు, ఆ క్లైమేట్ చాలా 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 అద్భుతంగా ఉంది. పాండిచ్చేరిలోకి ఎంటర్ అయిపోయాం. పాండిచ్చేరిలోకి ఎంటర్ అయిపోగానే మేము ఒక హోమ్ స్టే తీసుకున్నాం. అక్కడ ఆ హోమ్ స్టే బయట సీతాఫలం చెట్లు, మంచి మంచి పువ్వుల చెట్లు చాలా అద్భుతంగా ఉంది. మంచి నేచర్ మధ్యలో మాకు హోమ్ స్టే అవైలబుల్గా ఉండింది. సో ఇక్కడ మాకు మేడ మీద అండ్ కిందన కలిపి హోమ్ స్టే ఇచ్చారు. ఇక్కడ మీకు ప్రతిదీ హోమ్ స్టే ప్రతి రూము చూపిస్తాను. ఎవరికైనా కావాలి పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఆ హోమ్ స్టే అడ్రస్ ఏంటి అని ఎవరికైనా కావాలి అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా వాళ్ళ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసేయండి, ఇక్కడ ఎంటర్ అవ్వగానే హాల్ ఉంది. హాల్లో మనకి ఫర్నిచర్ ఇచ్చాడు, టీవీ ఇచ్చాడు, బెడ్రూమ్స్ ఇచ్చాడు అండ్ ఏసీ అవైలబుల్గా ఇచ్చాడు అండ్ నీట్గా ఉంది. కిచెన్ ఇచ్చాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మేడ మీద రూమ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి. ఎక్కడ హోటల్ రూమ్స్లో కాకుండా ఇలాంటి హోమ్ స్టేస్ అయితే మనం నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతున్నా అన్న మంచి ఫీలింగ్లో కూడా మనం ఉండొచ్చు. మేము ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం హోమ్ స్టేసే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. మేము ఇంకా అందరం కుకింగ్ స్టార్ట్ చేసుకున్నాం. దానికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకున్నాం. మనకి ఇక్కడ కుక్ చేసుకోవడానికి కంటైనర్స్ కూడా వాడు ఇచ్చాడు. అండ్ ఆ టైంలో గ్యాస్ ఇబ్బంది ఉన్న టైంలో మేము వెళ్ళాం. అయినా కూడా ఆ హోమ్ స్టే ఇచ్చిన వారు మాకు గ్యాస్ కూడా అవైలబుల్గా ఇచ్చారు. అది చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాం. మేము ట్రావెల్ చేసి అలసిపోయి ఉన్నా కూడా అందరం కలిసి అలా మాట్లాడుకుంటూ వంట చేసుకొని ఆ అలసటిని మర్చిపోయాం. పిక్నిక్లా అనిపించింది. సో వంట అంతా పూర్తి చేసుకొని ఇంకా సైట్ సీయింగ్కి బయలుదేరాము. అందరం బోట్ హౌస్కి వెళ్ళాము. ఆ బోట్ హౌస్లో ఎంటర్ అయిపోయాక మా బోట్ కోసం మేము అందరం వెయిట్ చేస్తూ కూర్చున్నాము. సో మన బోట్ వచ్చింది, చలో. సో మేమందరం సేఫ్టీ కోట్స్ వేసుకొని ఆ బోట్ ఎక్కడానికి రెడీగా ఉన్నాం. ఆ బోట్ హౌస్ వాళ్ళు మనల్ని ఆ బోట్లోని కొన్ని ప్లేసెస్కి తీసుకెళ్తారు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉండడం వల్ల మాకు 2 బోట్స్ అవసరమయ్యాయి. సో కొంతమంది ఒక బోట్లో, కొంతమంది మా బోట్లో ఉన్నాము. ఈ
ఈ బోట్లో వెళ్ళడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. సో ఆ బోట్లోనే మమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడ చాలా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. ఫోటోషూట్స్తో పాటు అక్కడ కొన్ని స్నాక్స్ ఉన్నాయి, అవి తీసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ అదే బోట్లో రిటర్న్ అయిపోయాము. ఆ బోట్ షికార్ తర్వాత మళ్ళీ హోమ్ స్టేకి వచ్చాము. మేము ఇందాక కుక్ చేసుకున్న వంట అంతా కలిసి భోజనం చేసేసాము. బాగా అలసిపోయి ఉన్నాము. భోజనం అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. సైట్ సీయింగ్కి స్టార్ట్ అయ్యాము. సో మెయిన్ పాండిచ్చేరిలో ఫ్రెంచ్ కాలనీకి వచ్చేసాము. అందరం కలిసి ఫ్రెంచ్ కాలనీలో ఫుల్ షికార్లు కొట్టాము. ఈ పాండిచ్చేరి ఫ్రెంచ్ కాలనీ అనేది మన భారతదేశంలోనే చిన్న ఫ్రాన్స్లా ఉంటుంది అనేది ప్రసిద్ధి. ఇది పాండిచ్చేరిలో చూడవలసిన ప్లేస్, బీచ్. అన్నీ చూడవలసినవే పాండిచ్చేరిలో. ఈ ప్లేస్కి మేము నైట్ రావడం జరిగింది, మార్నింగ్ రాలేకపోయాము. ఏదేమైనా మనం ఇండివిజువల్గా కంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి వెళ్తే ఆ ఆనందం వేరు, ఆ ఎంజాయ్మెంట్ వేరు. అలిసిపోయేంత వరకు తిరిగాము. తిరగాలి అని అనిపించినంతసేపు తిరిగాము. పాండిచ్చేరిలో అక్కడ మీరు చూస్తున్నవి ముఖ్యమైన ప్లేసెస్. ఇక్కడ ఆ లైటింగ్తో ఎక్కడ చూసినా ఇక్కడ ఫోటో దిగితే బాగుండు, ఇక్కడ వీడియో తీస్తే బాగుండు అని అనుకునే ప్లేసే ప్రతిదీ కూడా. దీని తర్వాత ఒక ఫుడ్ కోర్ట్కి వచ్చాం. ఆ ఫుడ్ కోర్ట్లోకి ఎంటర్ అయినప్పుడు మనకు కావాల్సిన ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి. సో పాండిచ్చేరిలో పానీపూరి గురించి చూద్దాం రండి. పానీపూరి తినడం అయిపోయాక అక్కడ షాపింగ్ కూడా ఉంది. షాపింగ్ అంతా చూసాం, బట్ ఏది కొనలేదు. ఇక్కడ మనం చూస్తున్నది అరవిందో ఆశ్రమం. లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుండి చూడగలిగాము. తిరిగి తిరిగి మా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి, అంతవరకు తిరిగాము. సో ఇది తిరగడం అంతా అయిపోయాక మళ్ళీ హోమ్ స్టేకి వెళ్ళి ఫుడ్ తిని రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగే బయలుదేరిపోయాం. పాండిచ్చేరి నుంచి తిరుగు ప్రయాణం కట్టాం. ఇవి అండి మా పాండిచ్చేరి విశేషాలు. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.